జగన్ కు సూపర్ చెక్ పెట్టబోతున్నాము అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. జగన్ ను తాము వేటాడతామని, ఆయనకు అధోగతి తప్పదన్నారు. జగన్ ప్రజలే చీకొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. భారతీయ రాజ్యాంగాన్ని జగన్ అమలు చేశారని ఆరోపించారు. భారతిరెడ్డి 400 కోట్ల రూపాయల బంగారం కొన్నారన్నారు. జగదేక వీరుడు అతిలోక సుందర్ సినిమాలో అంబరీష్ పూరి తరహాలో జగన్ తీరుందన్నారు ఆదినారాయణ రెడ్డి. చెక్ అంటే రాజుకు చివరాట. మేము అతన్ని వేటాడతాం, మా ఆట సక్సెస్ అవుతుంది, అతనికి ఎండ్. మా కూటమి పెరిగి 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 అంతరిక్ష స్థాయి, అతనిది అధోగతి తరిగి 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 అంతరించిపోతుంది. పార్టీ డైలాగ్ సార్ రాబోతుంది, అది తెలుసుకోవాలి. అతను ఏం చేసిన పప్పులుడుగా మేము ప్రతి అంశాన్ని తూచా తప్పక పాటిస్తాం. అతన్ని తూ క్ష అనేటట్టుగా చేస్తాం, అతన్ని బతుకు గౌరవం చేస్తాం. కేసులో ఇరుక్కోబోతున్నాడు, మననే జైలులో వేసు సిట్టు 2లో ఇరుక్కున్నాడు తమ్ముడు కూడా. సిట్టు 1 సీరియస్ గా ఉంది, ఇప్పటికే అరెస్ట్ అయినారు ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అతనితో పాటు ఉండే పిఏ కృష్ణమోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి. అది సిట్టు 1 లిక్కర్ సిట్టు 1 ఇరుక్కున్నాడు. 400 కేజీల బంగారం ఉండేది ఈడీ మెయింటైన్ చేస్తుంది. మహాతల్లి భారతి గారు 400 కేజీలు, కేజీ ₹1 బంగారు. ధనదారానికి అర్థం లేదు. నేను ఎప్పుడో చెప్పినా, జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే 2020లో అనంతపురం మీటింగ్లో, అయ్యా ఆయన యొక్క ఆలోచన ఎప్పుడున్నది, ఆ రోజులోనే నేనే రాజు, నాదే రాజ్యం, నాదే రాజ్యాంగం, అదే పార్టీ రాజ్యాంగం అని, అదే పార్టీ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు. మన సిగ్గుల పులివెందుల ఉప ఎన్నికలో 10% మాకు వచ్చిన ఓటు రాలే. 16 కోట్ల సంవత్సరాల కిందట ఈ ఊరు పుట్టింది. అది కూడా ఈయనే స్టార్ట్ చేసినట్టు చెప్పగలరు. చెప్తున్నాడు ఎవరికైనా కరోనా వచ్చినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోయి అడిగాడంట, సార్ కరోనాలో పరిస్థితి బాగాలేదు అంటే, లేదు లేదు నువ్వేమో నాకు సలహా ఇవ్వాలి చెప్పలే, మా నాన్న 10 నుంచి 11 గంటలప్పుడు రాత్రి కూడా ఆన్లైన్లో కూర్చోడు. అది ఎట్లుందంటే, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో అంబరీష్ పూరి అని ఒక విలన్ అందరినీ కింద కూర్చోబెట్టుకుంటాడు, అందరూ భజన పడుతున్నారు. నేను ఇప్పుడే మీకోసం దేవుడితో మాట్లాడి ఇచ్చాడని అట్లాంటి డైలాగుల మాస్టర్ ఈ యొక్క జగన్ రెడ్డి. ఈ పప్పులే కొడతావు. సిగ్గుల చెల్లెలు డిపడినారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు వివేకానంద రెడ్డి కేసులో ముద్దాయిలు 7వ ముద్దాయి వివేకానంద రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి, 7వ ముద్దాయి వైఎస్ భాస్కర్ రెడ్డి, 8వ ముద్దాయి ఆర్టీసీ బయలుదేరా వచ్చిన అవినాష్ రెడ్డి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కరెక్ట్గా 2 మాసాల కిందట మీరు నాపల్లె సిబిఐ కోర్టుకు పోండి, అక్కడ పోయి అడగండి, అక్కడ రెస్పాండ్ కాకుండా మళ్ళీ మా దగ్గరికి రమ్మంటే ఆ మేరకు స్టార్ట్ అయింది. ఈరోజు సునీల్ కుమార్ యాదవ్ స్టేట్మెంట్ కూడా గమనించాడు పత్రికలో. ఇది ఖచ్చితంగా సిబిఐ రీఓపెన్ కావాలా. దీంట్లో అసలు దోషులు దక్కుని ఉన్నారు. ఆ అసలు దోషులు నేను చెప్తున్నా, అసలు ఉన్నది అపూర్వ జంట, అర్జున్ సినిమాలో ఉంది అపూర్వ జంట, భార్య భర్త కలిసి ఏ దారుణమైన చేశారు. ఇక్కడ ఈ అపూర్వ జంట భారతీ జగన్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారిని చంపించేది వాళ్ళే మా మీద దోశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట, వృద్ధమేమో గుండెపోటు, మధ్యాహ్నం తర్వాత 2019 మార్చి 15 నాడు మేము మధ్యలో దూరి, వైరస్ మాదిరి దూరి, నేను బీటెక్ రవి, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉండే సతీష్ రెడ్డి కలిసి పొడిచి పొడిచి నరికి నరికి చంపినామంట. ఇవి డ్రామాలు. ఏమైంది ఈరోజు సిగ్గుండాల, సచ్చినేది వివేకానంద రెడ్డి వైఎస్, చంపినేది మీరే. రేపు వైఎస్ భారతి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో ముద్దాయిలే.